నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. నా భూమి నాకే సొంతం. మా పూర్వీకుల నుంచి నేను ఈ భూమిని పొంది ఉన్నాను, లేదా నా స్వార్జితంతో నేను ఈ భూమిని కొనుక్కొని అనుభవిస్తున్నానని రైతులు భావిస్తూ ఉంటారని. అయితే గత ప్రభుత్వం రైతుల భూముల మీద పెత్తనం చెలాయించాలని అనుకుందన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను తీసుకువచ్చి రైతులకు ఇబ్బందులు కలిగించిందన్నారు. మంగళవారం వానపల్లిలో రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ఆయన ఆర్డీఓ జీవీవి సత్యనారాయణ, మార్కెట్ యార్డ్ చైర్మన్ పల్లి మంగాదేవి, భీమరావుతో కలిసి పాల్గొన్నారు. రాజముద్రతో కూడిన పట్టాదారి పాస్ పుస్తకాలను రైతులకు అందజేశారు. ఆ భూమి నాకే సొంతం. నా తండ్రి, నా తాత, నా ముత్తాత నుంచి నేను పొందుతా ఉన్నాను, లేదా నా స్వార్జితంతో నేను ఈ భూమిని కొనుక్కొని అనుభవిస్తూ ఉన్నాను, అది నాది, హక్కు నాది అని రైతుల యొక్క భూములు రైతులు భావిస్తారు. కానీ గత ప్రభుత్వం ఆ విధంగా కాదు. ఆ భూముల మీద పెత్తనం చెలాయిందాం అనుకుంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే యాక్ట్ను కూడా తీసుకొచ్చింది. ఆ భూముల మీద రైతులు కాదు, నాకు హక్కు ఉందన్నట్టుగా ఆనాడున్న పాలకుల ఫోటోలు, ముఖ్యమంత్రి గారి ఫోటో, లేదా ఆనాడు అధికార పార్టీలో ఉన్న అధికార పార్టీ యొక్క రంగులద్ది ఆ యొక్క పాస్బుక్లకి ఆ రంగులద్దారు. పార్టీ రంగులు ఆ నాయకుల, ఆ పాలకుల ఫోటోలు వేశారు. చేశారు, కానీ అస్తవస్యంగా ఆ సర్వే సక్రమంగా చేయకుండా రకరకాలైన తప్పుల తరగలతోటి పాస్బుక్లు అందివ్వడం జరిగింది. అవి ఇప్పుడు కూడా లిటిగేషన్ పెరిగిపోయి ఒకరికి భూమి ఎక్కువ, ఒకరికి భూమి తక్కువ, ఆ నెంబర్ వేరు, ఈ నెంబర్ వేరు, గందరగోళంగా ఎవరైనా వెళ్తా ఉంటే మమ్మల్ని చుట్టుముట్టి నా భూమి తగ్గిపోయింది, 5 సెంట్లు తగ్గిపోయింది, 10 సెంట్లు తగ్గిపోయింది, అది అవతల 10 సెంట్లు పెరిగిపోయింది, లేదా నా డాక్యుమెంట్లో ఎంత ఉంది, పాస్బుక్లో ఎంత ఉంది, ఇలా రకరకాలమైనటువంటి ఇబ్బందులు. ఒక రకమైన ఇబ్బంది కాదు, బొల్లు అంటూ ఉన్నారు అందరూ. చేశారు ఇంకా మ్యూటేషన్ కరెక్షన్ చేయాల్సినవి ఉన్నాయి, మ్యూటేషన్ చేయాల్సిన మధ్యలో ఉన్నాయి, చనిపోయిన 98 ఉన్నాయి. ఇవన్నీ చక్కదిద్దుకుని సరిచేసి సరైన రికార్డు తోటే మీకు అందివ్వడం జరుగుతూ ఉంది. ఇది చాలా, ఒక్కసారి ఇచ్చిన రికార్డు మీకు ఫరగా అది చెప్పు చెదరకుండా ఉంటుంది. మరి గతంలో సర్వే రాళ్ళ మీద కూడా బొమ్మలు వేసుకోవడానికి నేను చూసాను. లేదా ముఖ్యమంత్రి కూడా సర్వే రాళ్ళ మీద బొమ్మలు, లేదా చెట్లకి పొట్టకి అధికారులు నేర్పుడు చెట్టుకు పొట్టకి కరెంట్ నంబర్కి నేర్పుడు నంబర్కి పిండికి అడిగి 3 రోజులు పాల్గొంటూ వెళ్ళిపోయేవారు. ఓదార్పేస్తడం తిరుగుతున్నప్పుడు ఆ నాయకుడు. గవర్నమెంట్ వచ్చాక అన్ని బిల్డింగ్లు కూడా వాటర్ ట్యాంకులకి, లేదా స్కూల్ బిల్డింగ్లకి అన్నింటికి కూడా రంగులు వేయడం మొదలెట్టారు. తర్వాత హైకోర్టు చివాట్లు పెడితే మళ్ళా రంగులు తీసి రంగులు వేశారు. 300 కోట్ల లాస్. అలాగే ఇప్పుడు ఈ పాస్బుక్లకు కానీ, లేదా ఈ సర్వే రాళ్ళకి కానీ, మరి మన ఆస్తులు, మన తాతలు ముత్తాతలు ఉన్న మన సొంత ఆస్తులు, ప్రజల ఆస్తులకి మరి బొమ్మలేంటో, ఇలా రంగులేంటో, ఇలా ఫోటోలు ఏంటో, మరి చాలా ఆశ్చర్యం. అటువంటి అస్తవ్యస్తమైన పాలన మనం చూసాం. చక్కగా నాడు పాస్బుక్ చూస్తూ ఉంటే ముచ్చటేస్తూ ఉంది. ఇదిగో ఈ పాస్బుక్ లో క్యూఆర్ కోడ్ కూడా ఉంది. 11 ఇవాళ ఎల్పిఎం ప్రకారం చూసుకుంటే 4400 రీసర్వే తర్వాత. మీ గ్రామంలో ఉన్న టోటల్ మొత్తం భూమి 4300-500 ఎకరాల 65 సెంట్లు. ఇవాళ 4282 ఎకరాల 48 సెంట్ల వరకు కూడా రీసర్వే చేయడం జరిగింది. చాలా వరకు మ్యాక్సిమం చేశారు. ఒక్క 23 ఎకరాలు తప్ప మిగతాదంతా డిసైడ్ చేశారు. ఏ ల్యాండ్ ఎవరిది, ఏ భూమి ఎవరిది, ఇవన్నీ కూడా. గవర్నమెంట్ ల్యాండ్ 474 36 సెంట్లు ఉంది. దేవస్థాన భూమి 78 ఎకరాలు 26 సెంట్లు ఉంది. గ్రామ కంఠం గ్రామ కంఠం కింద ఉన్నది 99 ఎకరాల 2 సెంట్లు ఉంది. జరాయితీ, రైతు వారి జరాయితీ భూమి 3654 ఎకరాల 1 సెంటు ఉంది. 0.1 పాయింట్ ఉంది. ఇవన్నీ కూడా మీ గ్రామానికి సంబంధించింది. ఎడారి ఏం చెప్పాలి మాకే అర్థం కావట్లేదు. అందరికీ అదేంటి ఇదేంటి ఎలా చేయాలంటే ఈరోజు పోడు, అవే నా భూమి ఎక్కువ ఉందంటాడు. మీ ఇద్దరు ఒప్పుకుంటేనే కదా సరి చేయమంటారు డిపార్ట్మెంట్.
ఎక్కువ అడ్డపడినది ఎక్కువ అందులో పోడు, కొన్ని తక్కువ చూడడం వల్ల మొత్తం కూడా చేసి ఎంత తక్కువ వస్తే అంత నలుగురికి పంచుతూ ఉంటాం పోడు, రకరకాలైన ఇబ్బందులు చూస్తూ ఉంటాం. అవన్నీ మీకు లేవు అదృష్టం. చక్కగా తయారు చేసి మీకు ఇచ్చారు, లిటిగేషన్ లేకుండా మ్యాక్సిమం అందరికీ కూడా సక్రమంగా ఎల్పిఎంలు చేసి మీ ల్యాండ్ మెజర్ అధికారికి దరఖాస్తు చేసుకోవాలి. తేడా ఇప్పుడు ఈ పవర్స్ కూడా అన్ని తగ్గించారు. జాయింట్ కలెక్టర్కి ఉన్న అధికారాలు కూడా తహసీల్దార్కి ఆర్డోకి ఇచ్చేశారు. ఈ భూమి వ్యవహారాలకు సంబంధించిన సమస్యలు ఉంటే పరిష్కారం చేయడానికి మ్యాక్సిమం అధికారాలు తహసీల్దార్కి ఆర్డోకి కూడా ఇచ్చి ఈనాడు ఈ ప్రభుత్వం రెవెన్యూ సమస్యల పరిష్కారానికి చాలా గొప్ప నిర్ణయం తీసుకుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. చక్కగా ఉంది. ఆ పాస్బుక్ చూడండి ఎలా ఉండదు. తగ్గిపోయినా కూడా చాలా బాధాకరమే, తట్టుకోలేని విషయమే. తన ఆస్తి తనకు కోల్పోయాడనే బాధ. కానీ ఆ ఇబ్బంది మీకు లేకుండా పోయింది అంటే కారణం గత ప్రభుత్వంలో మీ గ్రామం ఈ సర్వే అవ్వలేదు. ఈ రీసర్వే అనేది మన ప్రభుత్వం వచ్చాకనే ఈ రీసర్వే పూర్తి చేసి ఇప్పుడు కొత్తగా పుస్తకాలు మీ భూమిలో ఏదైనా పొరపాట్లు ఉంటే కూడా తెలియజేయండి ఒక డ్రాఫ్ట్ మీకు ఇచ్చి మీ కన్సెంట్ కూడా తీసుకుని తప్పిదాలు ఉంటే సరిచేసి తప్పుడు తరగ్గా కాకుండా సక్రమంగా రాజముద్రతోటి పాస్బుక్లు మీకు అందిస్తూ ఉంటారు. చక్కటి రాజముద్రతో, చక్కటి క్వాలిటీతో చెట్టు కిందకు వచ్చిన వాళ్ళు, రోడ్డు మీదకి వచ్చిన వాళ్ళు, బురదలోకి వచ్చిన వాళ్ళు, మట్టిలోకి వచ్చిన వాళ్ళు చక్కగా ఈనాడు వేదిక సాక్ష్యం మనకి చక్కగా వేదిక కట్టాను. బ్రహ్మాండంగా పంచాయతీ బిల్డింగ్ వెనకాల చూస్తే బ్రహ్మాండంగా పంచాయతీ వారిలో వచ్చాను ఎక్కడికి వచ్చాను అనుకుంటాను నేను. అలా ఆ గ్రైండర్ అంతా మెయింటైన్ చేసి వాళ్ళు చక్కగా అక్కడ కెనాల్ పక్కన కూడా ఒక అందంగా తయారు చేస్తే ఇది వరకు వస్తే సరిగ్గా గేదెలు దర్శనిస్తూ ఉన్నాయి నాకు పశువుల హాస్పిటల్. పేడ ఎలా రావాలరా బాబు ఎక్కడ. మరి మీ ఊరు నేను ఎమ్మెల్యే అంటే ఫస్ట్ ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్దాం అని అనుకుంటే కొత్తపేట వద్దాం అనుకున్నాం, ఎక్కడ రమ్మంటారు అడిగితే మీ వార్తలు రమ్మని కోరండి నేను. చంద్రబాబు నాయుడు గారు 4వ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత అడుగు పెట్టిన గ్రామం, మొదటి గ్రామం ఏదైనా ఉందంటే మీ వానపల్లి గ్రామం. ఆ గౌరవ స్వర్ణవారపల్లి కింద అడుగుతా ఆయన పలకరించాడు. ఆ స్వర్ణవారపల్లి కింద గౌరవం మన గ్రామానికి దక్కింది. ఆనాడు దాని ఆయన పేరు చెప్పిన 10 కోట్లు గ్రాంట్లు వచ్చినాయి. మనం అక్కడక్కడ పనులు చేసుకున్నాం. ఆ పల్లారమ్మ వారు అభివృద్ధి చేసుకుంటున్నాం. ఆ దేవాలయాన్ని చక్కగా దాన్ని అన్ని చేసుకున్నాం. వారందరూ కూడా నేను ఎమ్మెల్యే ఉండగానే స్థలాలు ఇచ్చాను. రోడ్డు పక్కన ఉన్న వాళ్ళందరికీ కొంతమంది ఇబ్బందులు పడవచ్చు, కాదని అన్ను తప్పు. ఈ ఊళ్ళో ఇంచుమించుగా 1792 మంది పెన్షన్లు నెల ఇస్తున్నాం. ఎప్పుడైతే 18,40,00,000 పంచిపెట్టారు. 1792 మందికి ఈ 2 సంవత్సరాల్లో 18,40,00,000 రూపాయలు ఓన్లీ పెన్షన్లు కింద అందజేశారు. తల్లికి వందనం పిల్లలు చదువుకుంటున్న వాళ్ళకి ఈ మధ్యన 1699 మంది పిల్లలకి తల్లులకి 1699 మంది తల్లులకి 2,20,00,000 రూపాయలు మొన్న అకౌంట్లో వేసారు. అంగన్వాడీ వారు కూడా వేశారు. మీకు కూడా లేవు ఇది వరకు. ఈసారి అంగన్వాడీ వారు కూడా వాళ్ళు కూడా చిరుద్యోగులు వారికి కూడా ఇవ్వాలంటే అంగన్వాడీ వారి పిల్లలు చదువుకుంటున్న పిల్లలకు కూడా తల్లికి వందనం వేయటం జరిగింది. అలాగే రైతులకి అన్నదాత సుఖీభావ కింద మీ ఊర్లో 1,453 మంది రైతులకి 2,03,00,000 రూపాయలు 2,03,00,000 రూపాయలు రైతులకు వేయడం జరిగింది. తల్లులకి 2,20,00,000 వేయడం జరిగింది. పెన్షన్దారులకి 18,40,00,000 వేయడం జరిగింది. ఆటో డ్రైవర్లకు కూడా ఇచ్చారు. 98 మంది ఆటో డ్రైవర్లు మీ ఊళ్ళో ఉన్న, నాకేం తెలియదు 95 మంది ఉన్నారంటే ఈ అంకె చూస్తే కానీ నాకు తెలియదు. వానపల్లి లేక 98 మంది ఆటో డ్రైవర్లు ఉన్నారా? 98 మంది ఆటో డ్రైవర్లకి 14,70,000 రూపాయలు, ఒక్కొక్కరికి 15,000 రూపాయలు చొప్పున వేయడం జరిగింది. ఈ విధంగా అనేక పనులు. 2 హెల్త్ క్లినిక్లు కడతా ఉన్నాం. 42 రోడ్లు కట్టాం. 42 రోడ్లు సీసీ రోడ్లు అని, తార్ రోడ్లు, రకరకాల రోడ్లు వేసుకున్నాం. ఇంకా గ్రామంలో అనేక కార్యక్రమాలు చేసుకోవడానికి కార్యకలాపాలు టేకప్ చేస్తా ఉన్నాం. ఆనాడు లంకలోకి వెళ్ళే బ్రిడ్జి కానీ రోడ్డు కానీ అయ్యిందంటే నా కృషి ఎంతైనా ఉంది. నేను ఆర్గనైజేషన్ ఎవరైనా కావచ్చు కానీ ఆ ఎమ్మెల్యే గారు ఆయన, ఆ పక్క ఎమ్మెల్యే గారు ఆయన, ఈ పక్క ఎమ్మెల్యే గారు ఈయన, ఎవరున్నా
ఆ రోజున సిద్ధారావు గారు ఆర్ఎండి మీట్స్ దగ్గర కూర్చుని సిఆర్ఎఫ్ ప్లాంట్ లో ముఖ్యమంత్రి ఫేషియలో కూర్చుని రాజమౌళి గారి ఫేషియలో కాకినాడ కుర్రోడు కంప్యూటర్ ఆపరేటర్ గా ఉంటే ఆనాడు పట్టుకున్న పట్టే ఈ అద్దంకి పరిపాలన రోడ్డు అనేది నేను గర్వంగా చెప్పగలను. నాకు కృషి ఉంది నా క్లెయిమ్ చేసుకోవాల్సిన పని లేదు. ఆ బ్రిడ్జ్ వచ్చినా రోడ్డు వచ్చినా 100% నాకు కృషి. ఆయన వేగూరు జోగేశ్వరరావు లేదా చర్ల జగ్గిరెడ్డి గారు ఇద్దరు ఎమ్మెల్యేలు, రెడ్డి సుబ్రహ్మణ్యం గారు కూడా అప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నారు. అయినా పూర్తి బాధ్యత రాదు. ఇక్కడ అయితే అక్కడైతే 20 కోట్లు తెచ్చారు. 1000 కోట్లు మన రాష్ట్రానికి ఇస్తే అప్పుడు గడ్కరీ గారు అందులో మన నియోజకవర్గానికి అది మండపేట కోటలో చూపించాను దాన్ని, ఇది కొత్తపేట కోటలో చూపించాను. 15 కోట్లు అక్కడ, 10 కోట్ల జనం ఇక్కడ, 25 కోట్ల 1000 కోట్లు రాష్ట్రానికి వస్తే అందులో 20 కోట్లు మన నియోజకవర్గాన్ని పట్టుకొచ్చిన ఎమ్మెల్యే కాదు, కేవలం ఇన్ఛార్జిగా ఉంది. నేనేమో అప్పుడు డబ్బు కొట్టుకోలేదు, ఎవరికి చెప్పలేదు, నేను తెచ్చాను కూడా ఎవరికి తెలియదు. నా పనితీరు అంతా చేసుకుంటా పోవడం మనకి అవకాశం ఉంది. ఇలా అభివృద్ధి అనేది కావాలి, అభివృద్ధి చెయ్యాలనేదే నాకు ఇష్టం, నా ప్యాషన్ అది. దానికోసం నేను పొద్దున్నే సాయంత్రం దాకా పనిచేస్తూనే ఉంటాను. దానికి మీ గ్రామాల అభివృద్ధి అవని, నియోజకవర్గ అభివృద్ధి అవని చేసుకుంటూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారి ఆలోచన కూడా అదే, అభివృద్ధి జరగాలి, ప్రజలు బాగుండాలని కోరి నిరంతరం తిరుగుతూ ఉంటాడు. ఆయనే స్ఫూర్తి మాకు. పవన్ కళ్యాణ్ గారి ఆలోచన కూడా అదే. ఆయన కూడా ప్రజలు, గ్రామం, అభివృద్ధి, కేంద్రం, రాష్ట్రం, రాజకీయాలు కాదు, రాజకీయ ప్రయోజనాలు కాదు, ప్రజా ప్రయోజనాలు ముఖ్యమైన ఆలోచించే నాయకులు మనకు ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారైనా, పవన్ కళ్యాణ్ గారైనా, మోడీ గారైనా. ఆ త్రయం ఈనాడు మన రాష్ట్రాన్ని ముందుకు పరిగెడతా ఉంది. భవిష్యత్తులో బ్రహ్మాండమైన రాష్ట్రంగా, ఎందుకంటే ఏ దిక్కు దివాణం లేని రాష్ట్రం అయిపోయింది. ఒక దశలో అయితే ఈ రాష్ట్ర పరిస్థితి ఏమిటి అని మాట్లాడటం అనుకోను. ఇంకా 40 ఏళ్ల రాజకీయ అనుభవంలో మాకు మనసు బాధపడింది రాష్ట్రం విడిపోయినప్పుడు. ఇంకా మద్రాసులు తనితే కర్నూలు పోయాం, కర్నూలు నుంచి మళ్ళీ హైదరాబాద్ కలుపుకుందాం, హైదరాబాద్కి వెళ్ళాం, హైదరాబాద్ తనితే మళ్ళీ అమరావతికి వచ్చాం. ఉమ్మడి మద్రాసు రాష్ట్రం బాగుపడింది, మళ్ళీ ఎన్టీఎస్ఆర్ కర్నూలుకి వచ్చాం. పోనీ హైదరాబాద్ మనం కలిసి నడుస్తాం, హైదరాబాద్కి వెళ్ళాం, అదంతా అభివృద్ధి చెంది ఆడుకుంటూ పడేది, మళ్ళీ అమరావతికి వెళ్ళేసాం. చివరికి వచ్చింది మా పరిస్థితి ఏమైందంటే మళ్ళీ దిక్కులేని వాళ్ళు అయ్యాం. మళ్ళీ దిక్కులేని వల్ల మళ్ళీ అమరావతి, పోలవరం ప్రాజెక్టు అవి కడుతూ ముందుకు వెళ్దాం అనుకుంటే ఒక్క ఛాన్స్ ప్లీజ్ గారు వచ్చాడు. జనం అందరూ ఒక్క ఛాన్సే కదా ఒకసారి ఇచ్చేద్దాం అనుకున్నారు, ఇచ్చేసారు. 5 ఏళ్ళు ఎలాంటి పాలన చూడాలో, ఎలాంటి పాలన చూడకూడదో, ఎలాంటి పాలన చేయకూడదో అటువంటి పాలన చదువుతాం. దాని ఫలితం నష్టపోయాం, అన్ని రకాల నష్టపోయాం. ఆ నష్టాలు సరిదిద్దుకోవడానికి పరిగెడుతున్నదైతే పరిగెడతా, బ్రేకులు కొట్టిన తర్వాత మళ్ళీ ఇంజిన్ అందుకోవాలంటే చాలా కష్టం. మన పరిస్థితి కూడా అలాగే అవుతుంది. వెనక్కి ఆగేసిన దాన్ని మళ్ళీ ముందుకు తీసుకురావాలంటే 2 ఏళ్ళు గుంజుకుంటేనే కానీ ఇప్పుడు కనీసం కాళ్ళ మీద నిలబడే పరిస్థితి రాలేదు. ఇవాళ కాళ్ళ మీద నిలబడ్డాం కాబట్టి పరిగెట్టు పని చేసుకోవాలి. మళ్ళా 3 నెలలు 2 నెలలు పోయాక మళ్ళీ జనానికి వైకుంఠపాలేగా మొహం వచ్చేసి మళ్ళీ కొత్త మొహం చూస్తాం. ఆడు మంచి పెట్టింది, ఆడు మంచి పెట్టారు, ఆడు పెట్టారు, ఇదన్నారు, అదన్నారు, ఇదన్నారు, అయ్యిచ్చారు, ఇంకో ఏ ఊటో 2 కొత్త చెప్తున్నాడు. మళ్ళా మళ్ళీ ఆలోచన చేసుకుంటే మళ్ళా నష్టపోయేది రాష్ట్రం మనమే. ఒక స్థిరమైన ప్రభుత్వం ఉండాలి, పనిచేసే నాయకులకి మనం అండదండలు ఉండాలి, అప్పుడే రాష్ట్రం బాగుంటుంది. బ్రహ్మాండమైన అభివృద్ధి పదంలో ఈనాడు రాష్ట్రం వెళ్తుంది. రేపొద్దున్న అనుకున్నవన్నీ జరిగితే ఇంకా మన ప్రాంతంలో కాదు కానీ ఉత్తరాంధ్రలో కానీ రాయలసీమలో కానీ ఇంకా ప్రాంతాల్లో బ్రహ్మాండమైన ప్రాజెక్టులు వస్తున్నాయి.